తదుపరి తులారాశి. తులారాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా ఫలిస్తాయి. అనుకోని సంఘటనలు కూడా కొన్ని ఎదురవుతాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. పరిస్థితుల క్రమేపీ కూడా తులారాశి వారికి అనుకూలిస్తాయి. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అదనపు ఆదాయం వీరికి సమకూరుతుంది. వ్యాపారం కలవారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగం కలవారికి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి సన్మానాలు సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు, విద్యార్థులకు కూడా ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం కూడా లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఈ వాడకాసు వచ్చే రంగు నలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలై వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. ఉద్యోగ వివాహ యత్నాలు కూడా అనుకూలిస్తాయి. వీరిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో చక్కని పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తుల వరకు ప్రమోషన్లకు సంబంధించినటువంటి సమాచారం అందుతుంది. రాజకీయ వైద్య రంగాల వరకు సన్మానాలు సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులు లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. మహిళలు కూడా సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికంతాయి. ఇక తులారాశి వారికి ఈ వాడకాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణ మాతను పూజించడం, అన్నపూర్ణాష్టకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. కుటుంబ చికాకులు కూడా ఈరోజు వీరికి బాగా అధికమవుతాయి. బంధువులు కొన్ని ముఖ్య వ్యవహారాల్లో వీరి మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. కావున ధనురాశి వారు ముందు జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యం కూడా వీరికి మందగిస్తుంది. ఇంటా బయట కూడా సమస్యలు ఎదురవుతాయి. రాబడి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారం గల వారికి వ్యాపారంలో నిరుత్సాహం తప్పదు. ఉద్యోగం గల వారు ఉద్యోగాల్లో పని భారంతో సతమతమవుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు నిరాశ తప్పదు. సినీ కళాకారులకు కూడా ఒడిదుడుకులు ఎదురవుతాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం ఏమాత్రం కూడా లభించదు. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక ధనురాశి వారికి ఈ వాడకాసు వచ్చే రంగు నీలం రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. కుటుంబ సభ్యులతో విరోధాలు కూడా అధికంగా ఏర్పడతాయి. పనుల్లో ఆటంకాలు కూడా ఏర్పడతాయి. వాహనాలు నడిపేటప్పుడు ఈరోజు జాగ్రత్త వహించాలి. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. వ్యాపారం గల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశపరుస్తాయి. ఉద్యోగం గల వారికి ఉద్యోగాల్లో పని భారం తప్పదు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు మానసిక అశాంతి తప్పకపోవచ్చు. విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలు చేజరడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు నిరుత్సాహం తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఈ వాడకాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.